అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తే, అప్పుడైనా నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీరు కొన్ని సందర్భాలు ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం చూస్తేనండి, ఇంకా నా నిమిత్తము 11వ వచనం, నా నిమిత్తము జనుల మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ సందర్భాలన్నీ మనం ధ్యానించినట్లయితే మనకి దేవుని కృపను బట్టి అనేకమైన విషయాలు మనకి బోధపడుతున్నాయి. అదేంటంటే, ఎవరైతే దేవుని కుమారులుగా పిలువబడతారో, ఎవరైతే దేవుణ్ణి చూడగలరో, ఎవరైతే పరలోకాన్ని స్వతంత్రించుకొనగలరో, ఎవరైతే దేవుని పిల్లలు అనబడుతురో వాళ్ళందరూ ధన్యులు. అంతేగాని కోటి రూపాయలు సంపాదించిన వారు ధన్యులు, వారు పరలోకాన్ని చేరతారనే పదం లేదండి. ఎంటెక్లో ఎక్సలెన్స్ సంపాదించినటువంటి వారు ధన్యులు, వారు పరలోకాన్ని సంపాదించుకుంటారని లేదండి. ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా సంపాదించుకున్నటువంటి వారు ధన్యులు, వారు పరలోకానికి చేరతారని లేదండి. ఎక్కువ మంది ఫ్రెండ్స్ని గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని లేదండి. అంటే మనం ఆలోచించినట్లయితే ఎవరు ధన్యులయ్యా అంటే, 100 మంది పిల్లల్ని కన్నటువంటి వారు కాదు, లేదంటే ఎంతోమంది సంపద కలిగినటువంటి వారు కాదు, ఎంతో సంపద కలిగినటువంటి వారు కాదు, ఎన్నో పొలాలు ఆస్తులు కలిగినటువంటి వారు కాదు, లేదంటే ఇంకా ఏవో 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 భూలోక సంబంధమైనటువంటివి ఎన్ని సంపాదించుకున్నా కానీ వాటి వలన ధన్యులు మనం కాలేమండి. ఎందుకంటే మనం ధన్యులము కావాలంటే ఆత్మ సంబంధమైనటువంటివన్నీ సంపాదించుకోవాలి. అన్నీ అనగానే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు, కానీ పరలోకాన్ని సంపాదించుకున్నటువంటి వారు ధన్యులు. అందులో అన్నీ వచ్చేస్తాయండి. అంటే పరలోకాన్ని సంపాదించుకోవడం అంటే దేవుని పిల్లలుగా పరలోకాన్ని సంపాదించుకోవాలి మనం. అనగా మీరు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇవన్నీ కూడా ఊరికనే రావండి. మనం దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకుంటేనే ఇవన్నీ వస్తాయి. మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూడొచ్చండి, 22వ వచనంలో మనం చూస్తే, ప్రభువా ప్రభువా అని మనం ఎంత కేకలు పెట్టినా కానీ, ఎంత అరిచినా కానీ, ఎంత షౌట్ చేసినా కానీ మనకి పరలోకం రాదు అని అంటున్నారండి. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడు మాత్రమే ప్రవేశించును. అంటే ఏంటి ఇంతకీ అన్నీ అని మనం ఆలోచించాం అనుకోండి, వీటన్నిటి ప్రకారం మనం నడుచుకోవాలి. కనికరం కలిగి జీవించాలి, సమాధాన పరచగలగాలి, ఏమండి, ఆత్మ విషయమై దీనులై ఉండాలి, జనులు మనల్ని నిందించి హింసించినప్పుడు సంతోషించి ఆనందించాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే దేవుని యొక్క కృపలో మనందరం కూడా చేయగలిగితేనే పరలోకాన్ని సంపాదించుకుంటాం, చేయగలిగితేనే పరసంబంధమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. అంతేగాని ప్రియులారా, వారం వారం మందిరానికి వెళ్తేనో ఇలా కాదండి. అంటే నామకార్థమైనటువంటి భక్తి, నామకార్థమైనటువంటి ఆలోచనలు, ఏదో చెయ్యాలి కదా, చేస్తున్నాం కదా అనేది కాదండి. హృదయపూర్వకంగా మనం ఉండగలగాలి. అయితే వీటన్నిటిని మనం చేయగలగాలంటే, ఇవన్నీ మనం చేయగలగాలంటే మనం కొన్ని పాయింట్స్ మన వాక్యానుసారంగా మనం బాగా ఆలోచించినట్లయితే కొన్ని మనకి చాలా చక్కగా అర్థమవుతాయండి. అట్లో ఒకటి ఏంటంటే, మనం చూడగలిగినట్లయితే ప్రియులారా,
32వ కీర్తన మనం చూద్దాం. 2వ వచనం మనం చూస్తే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎంత చక్కగా ఉంది చూసారా. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో ఏ కపటములో లేనటువంటి వాడు ధన్యుడు. అంటే ఎవరు ధన్యులు ఇంతకంటే? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి, ఆత్మలో ఏ కపటము లేనటువంటి వారుగా మనం ఉండాలి. ఇలా మనం ఉండగలిగితే కనుక ధన్యులు. అంటే అలా ఉంటే ఏమవుద్దయ్యా ఇంతకీ అని మనం ఆలోచిస్తే, ఇందాక మనం చదువుకున్న వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం, దేవుని పిల్లలుగా పిలువబడతాం, దేవుని కుమారులు అనబడతాం. పిల్లరా, దేవుని చిత్తాన్ని మనం మన జీవితంలో పరిపూర్ణము చేసినటువంటి వారం అవుతాం. అంటే ఏం చేయాలి ఇంతకీ అని మనం ఆలోచిస్తే, దీనికి సంబంధించినటువంటి ఒక చక్కటి పాట మనకు అర్థమవుతుందండి. అది ఏదో ఒక పెద్ద బండను మోయమని చెప్పట్లేదు దేవుడు. దేవుని చేత నిర్దోషిని ఎంచబడాలంటే, ఆత్మలో కపటం లేకుండా బ్రతకాలంటే కొండలు మోయమని చెప్పట్లేదు ఆయన ఏమి. లేదంటే ఒక 40-50 ఎకరాలు 2-3 నెలల్లో దుక్కి దున్నమని కూడా చెప్పట్లేదు ఆయన. మరి ఏం చేయాలి బ్రదర్ అని మీరు అడిగినట్లయితే కనుక, సింపుల్గా ఉంటాయండి. అవి మనం చేస్తూ వెళ్తే లోకం మీద మనకున్నటువంటి మమకారం తగ్గిపోద్ది, దేవుని కొరకు బ్రతకవలసినటువంటి బాధ్యత పెరుగుద్దండి. లోకం అంటే విసర్జించే స్వభావం వస్తుంది, దేవుని మీద విశ్వాసం పెంచుకునే ఆ తత్వం పెరుగుద్ది. అంటే ఏం చేయాలి బ్రదర్ అని అడిగితే, వెరీ సింపుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ సింపుల్ అండి. మనం వాటిని విసుక్కునే తత్వంగా మనం ఫీల్ అవుతాం. కానీ మీరు ఆలోచిస్తేనండి, వాటి ద్వారా ఆత్మీయంగా ఎంతో బలపడగలమండి. ఎటువంటి శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఆపద వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్నొచ్చినా కానీ ఏ మాత్రం కూడా బెదరకుండా, బెనకకుండా, జడియకుండా, కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా మన హృదయం ధైర్యంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క దాన్ని ఎదుర్కొని ఆత్మ సంబంధంగా నిలబడాలంటే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? 103వ కీర్తన మనం చూస్తానండి. ఆయన మనకి ప్రాక్టికల్గా కొంతమంది ద్వారా చూపిస్తున్నారు. అదేంటో మనం చూద్దామండి. 103వ కీర్తన మనం చూస్తే 2వ వచనం నుంచి మనం చూద్దాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 2వ వచనం నుంచి మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో, ఎంత చక్కగా చెప్తున్నారండి. నా ప్రాణమా ఆయన్ని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఏమండి, మనం చూస్తే మన దోషములు ఇవన్నీ కూడా ఆయన క్షమించేస్తారండి. మనకి పాపానికి ఎంత డిస్టెన్స్ పెడతానంటేనండి, తూర్పుకి పడమటికి ఉన్నంత డిస్టెన్స్ పెడతాన్నాడు. అంత గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తున్నారు. అయితే అవన్నీ మనం నిలబెట్టుకోవాలంటే, అంత గొప్ప స్థాయికి మనం చేరుకోవాలంటే మనం చేయాల్సిందేంటో తెలుసా? ఆయన మన జీవితాలలో చేసినటువంటి ఉపకారాలలో దేనిని మర్చిపోకూడదండి. దేనిని అంటే, కొంతమందికి బహుశా అది వింతగా కనిపించవచ్చు, కొంతమందికి బహుశా అది విసుగుగా కనిపించవచ్చు, కొంతమందికి బహుశా అది ఎలా కూడా చేయాలా అనిపించవచ్చు, కొంతమందికి బహుశా అది ఇది కూడానా బ్రదర్ అనిపించవచ్చు. కానీ అవన్నీ మనం చేయగలగాలండి. ప్రతి చిన్న దాంట్లో కూడా మనం ఏం చేయాలంటే, అంటే చిన్నవి ఏం ఉండవండి, మనం అనుకుంటాం చిన్నవని, కానీ ప్రతి దాంట్లో కూడా మనం దేవుని యొక్క మేలును మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగాలి. అనగా మన సొంత టాలెంట్కి, లేదంటే ఎదుటివారి సొంత టాలెంట్కి, లేదంటే ఎవరినో గొప్ప చేసే పనిలో మనం వెళ్ళకుండా ప్రతి దాంట్లో కూడా ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించగలగాలి. ఉదయాన్నే లేచామంటే ఆయనకి మనం ఏం చేయాలి తెలుసా? సన్నుతించాలి. ఆయన సన్నుతించాలి. ఏమని? అయ్యా తండ్రి, పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో మీ చిత్త ప్రకారంగా మరణపు పడకల మీద నుండి లేపారయ్యా మీరు. అదేంటి బ్రదర్, నేను పడుకున్నది మా ఇంట్లో పడకలు కదా, అది మరణ పడకలు ఎలా అయిపోయాయి అంటే, ఏమండి, నిద్రించిన వ్యక్తి లేచి నిలబడుతున్నాడంటే అది అతని జీవితంలో దేవుడు చేసినటువంటి
ఒక మేలు. నిద్రించిన వ్యక్తి లేచి నిలబడుతున్నాడంటే అది దేవుడు చేసినటువంటి మేలండి. ఆ మేలును బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం బయటికి వెళ్ళిన తర్వాత క్షేమంగా మళ్ళీ ఇంటికి వచ్చామంటే అది పాల ప్యాకెట్ కావచ్చు, పెరుగు ప్యాకెట్ కావచ్చు, అది పాల ప్యాకెట్ కావచ్చు, పెరుగు ప్యాకెట్ కావచ్చు, దేనికైనా కానీ మా ఇంటి పక్కనేనండి అనటానికి లేదు కదండి. ఎందుకంటే ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా ఫ్రెండ్ని బండి మీద ఎక్కించుకొని వస్తానని చెప్పి బండి మీదని వాళ్ళ ఫ్రెండ్ని ఎక్కించుకొని ఇంటికి వచ్చే ప్రయత్నంలోనండి మరణించినటువంటి వారు లేరా? ఎంతో సమయం లేదండి, జస్ట్ 15 మినిట్స్, 15 నిమిషాల్లో వస్తున్నాడు కదా. అమ్మా ఇంటికి వస్తున్నాను అమ్మ, ఒక అరగంటలో ఇంటికి వస్తున్నాను, ఇంట్లో చక్కగా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేయండి, నాకు జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, దాన్ని మీకు చూపించాలనుకుంటున్నానని చాలా ప్రేమగా బయలుదేరినటువంటి వ్యక్తి, 1/2 అవర్లో ఇంటికి వస్తా అని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటికి ఇంకొక 10 నిమిషాలకి హాస్పిటల్ నుంచి కాల్స్ రావడం అనేది అది జరగకూడదా? జరగలేదా? జరిగాయండి. ఇవన్నీ ఏంటంటే మనం కన్ను మూసి తెరిచి మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే ప్రతి క్షణం కూడా ప్రభువు ఇచ్చినటువంటి కృప. అది మన జీవితాలలో దేవుడు చేసినటువంటి మేలు. మనం ఎలాంటి వారం అంటేనండి, మన స్వశక్తిని ఆధారము చేసుకొని, స్వనీతిని ఆధారం చేసుకొని, సొంత బలాన్ని ఆధారం చేసుకొని, సొంత బలగాన్ని ఆధారం చేసుకొని, సొంత జనాలను ఆధారం చేసుకొని, వాటి వలన కానప్పుడు దేవుడి దగ్గరికి వస్తామండి మనం. అవునంటారా కదంటే? మీరు చెప్పండి. మనకు తెలిసిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించినప్పుడు అవనప్పుడు, మన బలాన్ని ఉపయోగించినప్పుడు అవనప్పుడు, మన తెలివితేటల వల్ల కానప్పుడు, మన వల్ల సాధించలేనప్పుడు, మన వల్ల ఏది లేనప్పుడు, డాక్టర్స్ కూడా మా వల్ల ఏమీ కాదమ్మా అన్నప్పుడు అప్పుడు గుర్తొస్తారండి దేవుడు. జలుబుకు గుర్తురాడు దేవుడు, రాడండి. తలనొప్పి గుర్తురాడే దేవుడు, రాడండి. మరి ఎప్పుడు గుర్తొస్తారు దేవుడు? ఇంతకీ డాక్టర్స్ మా వల్ల కాదండి. ఆ మాట వచ్చినంటేనే గుండెల్లో భయం వచ్చిందండి, వెంటనే దేవుడి మీద భక్తి పొంగిపోయిద్దండి. కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన మన జీవితంలో చేసే ప్రతి ఒక్క దానిని మర్చిపోకుండా ఆయన మనం సన్నుతిస్తూ, ఆయన్ని మనం చూస్తూ, ఆయన సన్నిధిలో మనం కనిపెడుతూ, ఆయన యొక్క ప్రేమలో మనం వర్ధిల్లుతూ మనం వెళ్ళగలగాలంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా మనం వెళ్ళగలగాలండి. కాబట్టి మీరు చూడండి, ఎప్పుడు పుట్టారండి దావీదు గారు? ఎప్పుడో పుట్టారండి. ఆ దావీదు గారు గొప్పవాడైన తర్వాత, రాజుగా మారిన తర్వాత, ఆయన జీవితాలలో గొర్రెలు కాచుకుంటూ వెళ్తున్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడైనా కానివ్వచ్చు, ఎప్పుడైనా కానివ్వచ్చండి, ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడు సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు. ఏంటండి? అయ్యా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవే ప్రభువా. ఎప్పటి సంగతి అండి అది? భూమి యొక్క అగాధ స్థలములలో నేను విచిత్రముగా నిర్మింపబడినాడు. ఎప్పుడు సంగతులండి ఇవన్నీ కూడా? నా తల్లి గర్భములో నాకు ఒక దినమైనను కాకమునిపే నాకు సంబంధించినవన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితములాయను. ఎప్పటి సంగతులండి ఇవన్నీ కూడా? ఎప్పటివో కానీ జ్ఞాపకం చేసుకొని, మననం చేసుకొని జ్ఞాపకం చేసుకొని ధ్యానించి, తండ్రి ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు ఒకటే అర్థమవుతుంది, అదేంటంటే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఎప్పుడైనా కానీ దేవుడు మన జీవితంలో చేసిన మేలు తలుచుకొని కన్నీళ్ళతోటి, అయ్యా నా జీవితంలో ఎన్ని చేసావయ్యా, నేను ఏ పాటి వాడునయ్యా, ఆ కల్పుండే కదా ప్రభువా, నన్ను ఇంత ప్రేమిస్తున్నారు ఏంటి తండ్రి అని ఎప్పుడైనా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించామండి? కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా చేస్తారండి, కష్టాలు వచ్చినప్పుడు కాదు. కష్టం మన దరికే చేరకుండా ఉన్నప్పుడు అప్పుడు ఆయన చేసిన ఉపకారాలు తలుచుకొని ఆయన యొక్క సన్నిధిలో మనం దీన మనసు కలిగి మన హృదయం అంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించి, తండ్రి ఎంత ఎంత గొప్ప మేలు చేసావయ్యా నా జీవితంలో, ఇదే కనుక నువ్వు చేయకపోయి ఉంటే ఈరోజు నేను ఎక్కడుంటానయ్యా, నేను ఎవరయ్యా ఇంతకీ, హూ ఏమై, ఎవరు నేను ఇంతకీ? ఒక వ్యక్తి నన్ను చూసి తమ్ముడు బాగున్నారా, అన్నయ్య బాగున్నారా, బ్రదర్ బాగున్నారా అని మాట్లాడుతున్నారంటే నేను అనే ఒక ఎలిమెంట్, ఐడెంటిటీ, ఒక
ఒక ఒక వ్యక్తిని ఈ భూమి మీద నిలబడాలంటే అది మీరు చేసినటువంటి కృపే కదయ్యా. ఆ రోజు మీరే గనక ఆ ప్రమాదం నుంచి తప్పించకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా గానీ మనం ఆలోచించామా? ఆలోచించడం మానేసి ప్రియులారా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతూ ఉన్నామండి. కనుక మనం దేవుని సన్నిధిలో నిర్దోషులుగా, నిరపరాధులుగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? ఆయనే మన దోషములన్నిటిని గూడా కుదుర్చువాడు, క్షమించేవాడు. మన సంకటములన్నీ గూడా క్లియర్ చేసేవాడు. కనుక మనం ఏం చేయాలంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన మన జీవితాలలో చేసిన ఏ ఉపకారాన్ని కూడా మర్చిపోకుండా ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నడుచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలను తండ్రి మాకు తెలియజేస్తూ మీ కృపలో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి అనేకమైన విషయాలు ధ్యానించడానికి మాకు సహాయం చేశారు, నడిపించారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ కృపలో దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా ఇంకా గొప్పగా మా తండ్రి సాధిస్తూ ముందుకు సాగుటకు మీ కృప చొప్పున నడిపించండి, సహాయం చేయండి తండ్రి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల నుంచి మా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని కృంగిన వారి హృదయాలను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి, మీ కృపలో బలపరచండి తండ్రి. ప్రభువా తండ్రి, ఈ యొక్క పరిచర్యకు కావలసిన ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా దయచేయండి తండ్రి. కొరతగా ఉన్న ప్రతి ఒక్కటి తండ్రి మీ కృపలో అందించండి, సహాయం చేయండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా గొప్పవి తండ్రి మేము ఇంకా ఎన్నో చేస్తూ ముందుకు సాగుటకు మీ కృపలో నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ ప్రేమలో మా తండ్రి బలపడుతూ వర్ధిల్లుతూ మా తండ్రి అంతకంతకు వేగంగా ముందుకు సాగుటకు ఒక సహాయం చేయండి తండ్రి. ప్రభువా మీ చిత్త ప్రకారంగా తండ్రి మేము ఇంకా గొప్పవారికి ఎదుగుటకు కృప చూపించండి తండ్రి. ప్రభువా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సంపూర్ణ సేవకు వచ్చిన ప్రతి తమ్ముని బట్టి, చెల్లిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచండి, నడిపించండి, సహాయం చేయండి. మీ ప్రేమలో బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కటి కూడా ప్రభు మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.